గైస్, నమస్తే అందరికి. చాలా రోజులు అవుతుందిగా వీడియో పెట్టాక. సో కొంచెం ఇంటి కాడ బిజీగా ఉండి పెట్టలేకపోయినా. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా నేను బయటికి పోతున్నా, సండే కదా బయటికి పోతున్నా. అదే మీతో మాట్లాడదామని కెమెరా ఓపెన్ చేసినుండే. ఇప్పటి నుంచి మన ఛానల్లో కొత్త కొత్త కంటెంట్స్ వస్తాయి. అండ్ ఫ్యాషన్ గురించి అయినా సరే, ఇప్పుడు రీసెంట్గా నేను జిమ్ జాయిన్ అయినా, అండ్ ఫిట్నెస్ కంటెంట్స్ ఇట్లా వస్తాయి. ఫిట్నెస్ కంటెంట్ ఇట్లా వస్తుంది. అండ్ చాలా చేస్తుండే ఈ మధ్యలో గ్యాప్లో. సో సో మంచి మంచి కంటెంట్ వీడియోస్ తోటి ఇప్పటి నుంచి మీ ముందు వస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇప్పుడే బయలుదేరినా, ఇంటికాడ ఉన్నాం. అండ్ ఆన్ ద వే చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాం. కొంచెం ఒక ఫంక్షన్ ఉంది, అది అటెండ్ కావాలి. అండ్ కొంచెం వర్క్స్ ఉన్నాయి, ఫినిష్ అయిపోయాక ఏదైనా చిన్న షాపింగ్ చేసి దెన్ ఆ తర్వాత మాట్లాడదాం. మనం చాలా చెప్పేది ఉంది ఇంకా ముందు ముందు కంటెంట్ ఇట్లా వేరే చేంజ్ చేసినాం. చేంజ్ అంటే ఏం లేదు, కొంచెం ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ రెండు కలిపి తీద్దాం అనుకున్నా. ఇప్పుడు ఏ మ్యాన్కైనా సరే కావాల్సింది ఫిట్నెస్ ఉంటేనే కదా మంచి అవుట్ఫిట్ అనేది సూట్ అవుతాయి. సో అందుకనే వి డిసైడెడ్ టు డూ. తెలుగులో ఎవరు లేరు ఐ థింక్ సో, నేను ఎవరు వీడియోస్ చూడలేదు ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ రెండు కలిపి చేసేటోళ్ళు. సో మనం ఈ కంటెంట్ తోటి వీడియోస్ చేసాం, డైలీ వస్తాయి వీడియోస్. ఇంకా కొంచెం బయటికి పోయి మనం ఏదన్నా ఎక్కడన్నా కూర్చొని మంచిగా నీట్గా మాట్లాడుకుంటాం. సో అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కదా లైఫ్లో, ఏదో ఒకటి అవుతుంది. సో నాకు ఇట్లా అయిపోయింది. మంచిగా వీడియో చేసే టైంలో అప్పుడు చిన్న గొడవ అయిన ఉండే ఇంటికాడ. అప్పుడు దానివల్ల డిస్ట్రాక్ట్ అయినాం మనం. అప్పుడు వీడియోస్ చక్కగా చేయలేదు. మంచి రీచ్ ఉంటుండే అంతకుముందు. షార్ట్ వీడియోస్ చేస్తే మన స్టార్టింగ్ 10K 20K వ్యూస్ పోతుండే. తర్వాత మనం ఒక 1 month గ్యాప్ ఇచ్చినాం, చేయలేదు. గొడవ అయిపోయినాక ఏం చేసినాం, మనం సిటీకి పోదామని సిటీకి పోయినా. సిటీలో ఉండి వీడియో చేసామని ఆడ వర్కౌట్ కాలే. ఆడ మనకి ఫుడ్ పాయిజన్ అయింది. సో చేయలేకపోయినా, నేను వీడియో చేయలేకపోయినా. అప్పుడు మళ్ళీ రీచ్ పోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కొన్ని రోజులు చేసినా మళ్ళీ ఇంటికాడ కొంచెం పనులు ఉన్న వల్ల అటు సైడే బిజీ అయిపోయినా. ఎప్పుడు చేద్దామన్నా సరే కొంచెం ఏదో ఒక డిస్ట్రాక్ట్ వస్తుంది. ఇప్పటి నుంచి అయినా సరే కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం. ఫుల్ టైంలో ఉందాం యూట్యూబ్లో. ఇప్పుడు మనకు ఉన్నది ఏం లేదు, చిన్న ఇంటికాడ ఒక బిజినెస్ ఉంది, అది చూసుకొని కథ మనం వీడియోస్ చేస్తుండే. మంచి కంటెంట్ వీడియోలోకి మంచి కంటెంట్ చేద్దాం. ఫ్యాషన్లా, ఫిట్నెస్లా క్వాలిటీ వీడియోస్ చేద్దాం, మంచి కంటెంట్ చేద్దాం. లైఫ్ అంటేనే కదా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నీ. చాలా డౌన్ 2024లో అయితే నాకు చాలా డౌన్ మూమెంట్స్ ఉండే. ఏది చేసినా సరే మనకి క్లిక్ కాలే. 2025లో అన్నా చూసాం, యూట్యూబ్లో అన్నా గ్రో అయితే మంచిగా ఉంటుంది మనకి. అదే అనుకున్నా, ఇప్పటి నుంచి అయినా మంచిగా చేసి వీడియోస్ తెచ్చుకున్నాం. డైలీ వస్తాయి వీడియోలో, ఐదర్ ఫ్యాషన్ కంటెంట్ అయినా సరే, లైక్ ఇది జిమ్ వీడియోస్ అయినా సరే వస్తాయి. ప్రజెంట్ పోతున్నా నేను ఇంటికాడికి వెళ్ళి. చిన్న సిటీకి పోయి ఒక ఫంక్షన్ ఉంది, అది అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చుడే. కుదిరితే దారిలో ఏమైనా షాపింగ్ చేద్దాం, వీటిలో చూపిస్తాం మీకు. పోతున్నాం, ఆన్ ద వే ఉన్నాం. మధ్యలో మా ఫ్రెండ్ అని పికప్ చేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ భువనగిరిలో ఉన్నాం. పోతా ఆన్ ద వేలో ఒక మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ పోయినాక కుదిరితే షాపింగ్ పోదాం. సండేగా ఏదన్నా చిన్న రెస్టారెంట్ చూసుకుని మనం తిని పోదాం. ఇప్పుడే ఒక ఫంక్షన్ నేర్చుకుంటే దారిలో ఇట్లా బైపాస్ మీద పోతుంటే హోటల్ వేరే ఉంటే ఇక్కడ తిని ఇప్పుడే బయటికి వస్తున్నాం. ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తుంది. ఐదర్ ఫ్యాషన్ అయినా సరే, ఫిట్నెస్ గురించి అయినా సరే, డైలీ ఒక వీడియో పోస్ట్ చేసాం. లైఫ్లో చాలా చేయాలని ఉంది, బట్ ఇది ఓన్లీ ఏమంటారు ఒక ఎంట్రీ మాత్రమే. సో
సో మనం ఇంకా మంచి ప్లాన్ చేసుకొని ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ కంటెంట్ షూట్ చేద్దాం. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో ఇంకా లైఫ్ అప్డేట్స్ అంటే ఏం లేవు, ప్రజెంట్ మనం వీడియోల మీద కాన్సన్ట్రేషన్ చేసి డైలీ ఒక వీడియో పోస్ట్ చేద్దాం.